జిల్లా బద్వేల్లోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హిమాదేవి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించినా, దురుసుగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంతో పోల్చితే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఓపీ సేవలను డిజిటలైజేషన్ చేయడం వల్ల రోగుల ఆరోగ్య వివరాలు సమగ్రంగా నమోదవుతున్నాయని చెప్పారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు, ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నెంబర్ తీసుకురావాలని సూచించారు. నమస్తే అండి, నేను డాక్టర్ హిమాదేవి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ కడప. ఈరోజు ఈ బద్వేలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి విజిట్కి రావడం జరిగింది. మార్నింగ్ 10 to 9 కల్లా వచ్చాము. డాక్టర్స్, అదర్ స్టాఫ్ డ్యూటీలో ఉన్నారా లేదా అనేది అబ్జర్వ్ చేసినట్లయితే అందరూ ఇన్ టైం రావడం అయితే జరిగింది. ఎఫ్ఆర్ఎస్ మానిటరింగ్ గతంలో పోల్చుకుంటే ఎఫ్ఆర్ఎస్ మానిటరింగ్ అనేది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, దాన్ని ఫాలో అప్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్ కానివ్వండి, అదర్ స్టాఫ్ కానివ్వండి, హాస్పిటల్ వర్కింగ్ అవర్స్లో చాలా మెరుగుపడింది. ఆల్మోస్ట్ 98% అందరూ కూడాను అవైలబిలిటీ ఉంటున్నారు. మనకు గవర్నమెంట్ IVRS కాల్స్ కూడా చేస్తూ ఉంది రిగార్డింగ్ సాటిస్ఫాక్షన్ పేషెంట్లకి. సో ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కూడా గతంలో కన్నా ఇప్పుడు చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాయి. ఇక్కడ మనకి గైనకాలజిస్ట్ కొరత అనేది ఇంతకు ముందంతా ఉంటా ఉంది. తర్వాత గైనకాలజిస్ట్ మేడం జాయిన్ అయినా కూడా మెటర్నిటీ లీవ్ వల్ల ఆ కొరత కొనసాగింది. ఇప్పుడు మేడం తిరిగి విధుల్లో చేరారు కాబట్టి గైనకాలజిస్ట్ కొరత కూడా ఇంకా మన బద్వేలు హాస్పిటల్కి లేదు కాబట్టి ఇంకా నుంచి MCH సర్వీసెస్ కూడా బాగా జరుగుతాయి. తప్పకుండా పేషెంట్స్ అందరూ కూడాను కాన్ఫిడెంట్గా వచ్చి ఇక్కడ నార్మల్ డెలివరీస్ చేయించుకోవచ్చు, సిజేరియన్ ఆపరేషన్ చేయించుకోవచ్చు, ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చు. అదేవిధంగా కాపర్ టీ అవి వేయించుకోవటము, అదర్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ పొందటం కూడా దానికి వీలుగా ఉంది. సో గైనకాలజిస్ట్ అవైలబిలిటీ మనకి వచ్చింది. ఇంకా పోతే జనరల్ ఫిజిషియన్ అండ్ సర్జన్ మాత్రం మనకి ఇంకా ప్రమోటెడ్ పోస్టులు కాబట్టి త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాము. అవి కూడాను డాక్టర్స్ కొరత అనేది ఆ రెండు వాటిల్లోనే ఉంది మనకి. మిగతా అన్నీ ఉన్నారండి, ENT, ఆప్థమాలజీ, తర్వాత ఆర్థోపెడిక్స్, అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. మనకి ఆరోగ్య సేవ NTR వైద్య సేవ కింద కూడాను సర్వీసెస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజలు కూడాను ఇక్కడ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు, తప్పకుండా వాళ్ళందరి సర్వీసెస్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. స్టాటిస్టిక్స్ వైజ్ చూసినట్లయితే బోత్ ఇన్ పేషెంట్ అండ్ అవుట్ పేషెంట్ సర్వీసెస్ గతంలో కన్నా పెరిగాయి. గ్రేడింగ్ కూడా గతంలో C గ్రేడ్లో ఉన్న హాస్పిటల్ ఇప్పుడు B గ్రేడ్కి వచ్చింది. త్వరలోనే ఇది A గ్రేడ్ కూడా సాధిస్తుందని నమ్ముతున్నాము. ఆ విధంగా మేమందరం కూడా మా ప్రయత్నం చేస్తాము. డాక్టర్స్ని కూడాను మోటివేట్ చేసి వాళ్ళు సెన్సెస్ పెంచి మంచి సర్వీసెస్ పేషెంట్స్కి అందేలాగా తప్పకుండా చూస్తాము. ఈరోజు చూసినట్లయితే ఓపీ మనకి అన్నీ కూడా డిజిటలైజ్ అయ్యింది ఆయుష్మాన్ భారత్ కింద. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక ఆధార్ కార్డు తెచ్చుకోవటము, ఒక ఫోన్ నెంబర్, ఆధార్ లింక్డ్ ఫోన్ నెంబర్ తెచ్చుకోవటం అనేది మ్యాండేటరీ. ఎందుకంటే పేషెంట్లకి మనకు ఒక ఐడెంటిటీ ఇస్తాము, డిజిటలైజ్ చేస్తాము. ఆ డిజిటల్ డేటా అంతా మనకి కంప్యూటర్లో ఉంటుంది. దీన్ని మనము ఇతర హాస్పిటల్స్కి ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేషన్లోనే ఉంది. ఇప్పుడు ఫ్యూచర్లో దాన్ని ఇంకా లింకప్ చేసినప్పుడు నెక్స్ట్ మనం రిఫరల్ హాస్పిటల్కి కూడా ఆటోమేటిక్గా ఈ హాస్పిటల్లో ఎప్పటి నుంచి మనం ఎంటర్ చేసామో వాళ్ళ మెడికల్ హిస్టరీ మొత్తం అందులో ఎంట్రీ అయిపోతుందండి. దేశం మొత్తంలో వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడాను వాళ్ళ ఏ హాస్పిటల్లో చూపించుకున్నా కూడా వీళ్ళ ప్రీవియస్ హిస్టరీ, ఏం మందులు వాడుతున్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఏ మందులు వాడచ్చు, ఏం వాడకూడదు అనేది ఆ రోజు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్కి తెలిసే విధంగా ఈ డిజిటలైజేషన్ నడుస్తూ ఉంది. ఇంకా ఇవన్నీ అప్డేట్ అవడానికి ఇంకా టైం పడుతుంది. మా వంతు మేము గవర్నమెంట్ ఆదేశాల మేరకు అన్నీ కూడా డిజిటలైజ్ చేస్తూ ఉన్నాం.